అరే పిల్లలందరూ ఒకసారి నా దగ్గరికి రండి. నేను ఒక విషయం మీకు చెప్పాలి. మన దేవుడు మా నాన్న ఆయన యెహోనాదాబుకు ఏమి చెప్పారంటే, మనం ఇల్లు కట్టుకోకూడదు, విత్తనములు విత్తకూడదు, ద్రాక్ష తోటలు నాటకూడదు, ఇవి మనకి ఉండకూడదు. ఇవి మీరు కూడా పాటించాలి. మనం గుడారాలలో మాత్రమే ఉండాలి. ఓకే నాన్న. అరే మా ఫ్రెండ్స్ అందరూ మంచి మంచి ఇల్లు కట్టుకున్నారా, మనము కట్టుకుందామారా? అరే వద్దురా, మన దేవుడు నాన్నకు చెప్పారు కదా, మనం ఇల్లు కట్టుకోకూడదు, గుడారాలలోనే ఉండాలని చెప్పారు కదా. నాన్న నాకు బైబిల్ స్టోరీస్ చెప్పనాన్న. సరే నాన్న. అక్క, అందరికీ ద్రాక్ష తోటలు ఉన్నవి, మనకే లేవు. అందరూ మంచిగా ద్రాక్ష రసం తాగుతున్నారు, మనం కూడా త్రాగవచ్చు కదా. చెల్లి, ద్రాక్షరసమును ముట్టకూడదని నాన్న మనకి చెప్పారు కదా. నాన్నకు దేవుడు చెప్పారంట్రా. నాన్న మాటకు లోబడితే దేవుని మాటకు కూడా లోబడినట్టేరా. లోకంలో మనం ఎన్నో చూస్తాం కానీ అన్నిటికీ మనం ఆకర్షింపబడకూడదురా. నాన్న మనకు ఏమి చెప్పినా అది మన మంచి కోసమే. నాన్న మనం ఆడుకుందామా? సరేరా. సైలెంట్గా ఉండండి రా, నాన్న ప్రేయర్ చేసుకున్నారు. పిల్లలు రండిరా, ప్రార్థన చేసుకుందాం. దేవా, మీరు నాకు ఇచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రం. పరమ తండ్రి అయిన మీ మాటలను ఈ లోక తండ్రి అయిన నాకు లోబడుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. వీరిని మీరు బహుగా ఆశీర్వదించండి. ఆమేన్. నా పిల్లలారా వినండి, మన పితరులకు దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను వారి వారి తరముల వారికి చెప్పినట్లుగా నేనును నా తరము వారైన మీకు చెప్తున్నాను. మన దేవుని మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునిన ఎడల భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే మిమ్మును ఆశీర్వదించునని చెప్పెను. కనుక మీరు మన దేవుని మాటకు లోబడి ఉండవలనని మీకు చెప్తున్నాను. అలాగే నాన్న. అలాగే నాన్న. డాడీ రా, డాడీ ఆడుకుందాం. నాకు ఈ రోజంతా విసుగ్గుందిరా, ప్రార్థన కూడా చేసుకోలేను, కాసేపు నిద్రపోతా. అరే అందరు ప్రార్థన చేసుకోండిరా. హే, నేను ప్రార్థన చేయండి, మేము ఇద్దరం క్రికెట్ ఆడుకుంటాం. నేను కూడా రాను, నేను ఫోన్ ఆడుకుంటా. మేమిద్దరం షార్ట్స్ చూసుకోవాలి. నేను డ్రాయింగ్ వేసుకోవాలి. డాడీ డ్రాయింగ్ వేసుకుందామా? డాడీ బైబిల్ స్టోరీస్ చెప్తావా? అరే నాకు ఈ రోజంతా విసుగ్గుందిరా, మీరు వెళ్ళి అన్నీ వాళ్ళతో ఆడుకోండి. అరే మీరందరూ వాక్యం చదువుకొని నిద్రపోండిరా. అరే డాడీ బైబిల్ చదవరా, ఇంక మనం ఎందుకు చదవాలి? పద ఫ్రెండ్స్ ఇంటికి వెళ్దాం మనం. అవునరా, డాడీ ఎప్పుడూ బైబిల్ చదవలేదురా. పదరా వెళ్దాం. అందరూ నాన్నలు వాళ్ళ పిల్లల్ని బయటికి తీసుకెళ్తున్నాం. మన నాన్న ఏంట్రా ఇలా ఉన్నారు? అవునరా, మా నాన్న ఎందుకు ఎలా ఉన్నారు? ఎలా అన్నావురా? ఏంటి డల్గా ఉన్నావు? అరే నా పిల్లలు నా మాట వినడం లేదురా, ఇంకా ఎవరు సెటిల్ కూడా అవ్వలేదు. ఏమవుదురా, దేవుడు చెప్పారు కదా, పురుషులు చేతులెత్తి ప్రార్థించగా దేవుడు కార్యం చేస్తానన్నారుగా. రా, మనిద్దరం కలిసి ప్రార్థన చేద్దాం. సరేరా. నా దేవా యేసయ్య, నేను ఈ లోక సంబంధంలో పడిపోయాను తండ్రి. మీకును మా కుటుంబానికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాను నైనా. వాక్యం చెందిన దానిని కూడా, వాక్యం తెలిసి కూడా అనుసరించలేకపోతున్నాను నైనా. నేను నా బిడ్డల కోసమే కదా కష్టపడుతుంది, వారి భవిష్యత్తు కోసమే కదా నైనా. నీ ఆశలు అన్నిటినీ నీ ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చున్నది అని చెప్పారు తండ్రి. మా బిడ్డలని సరైన మార్గంలో నడిపించండి నాయనా. నన్ను క్షమించండి నాయనా, నేనేం పాపం చేయుచుండగా నన్ను క్షమించండి. మా బిడ్డలను ఆశీర్వదించి సరైన దారిలో నడిపించండి తండ్రి. ఆమెన్. నాన్న బాధపడుకు నాన్న, ఇంక నుండి మీరు చెప్పింది వింటామా నాన్న? చూసారా తండ్రులారా, ఈ స్కిట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మీరు మన దేవునికి మీ కుటుంబానికి సమయాన్ని ఇచ్చి ఆ దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని. దానికి చెప్పాలంటే దేవుడు సంఘమునకు శిరస్సై ఉండగా తండ్రిని ఒక కుటుంబానికి శిరస్సుగా ఉంచారు. మీరు అనుకోవచ్చు, నా కష్టం వల్ల పిల్లలు భవిష్యత్తు ఇంకా బాగుంటది అని అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి దేవుని లేకుండా మనం ఏదీ కలిగి ఉండలేము. మీరు దేవుని స్వరూపంలో ఉన్నారు. మీకు తెలియని సామర్థ్యములు ఎన్నో మీకు ఇచ్చారు. మిమ్మల్ని కుటుంబానికి నడిపించే యజమానిగా, వారి అవసరాలు తీర్చే వ్యక్తిగా మాత్రమే కాక ఆ నిత్య రాజ్యంలోకి నడిపించే యాజకునిగా దేవుడు మిమ్మల్ని ఉంచి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని బలపరచుచుండగా ఏదైనా మీరు చేయగలరని మిమ్మల్ని ధైర్యపరుస్తూ మీరు మీ కుటుంబానికి ఇంకా ఎక్కువగా దేవునిలో బలపడాలని ఆశిస్తున్నాము.
మై డాడీ ఈజ్ మై హీరో. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే.